వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాసేపు జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయమని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పడుచుకోద్దాను. ఇక బీఆర్ఎస్ అడ్రస్ వాడికి మొన్న ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలుస్తాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్ మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జిస్తూ గాంధీస్తూ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం. ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా నీ తాత జాగిరా నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తిగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వరంగల్కి ఇచ్చిన పైసలు ఏడవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో అందం లేదు వరంగల్. కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి. నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవైనాయో మీరు అడగాలని లేదన్న. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 70 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు 70 అడుగురన్న. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు చూడండి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరల్డ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం ఫిట్ స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్నిచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చిందన్న. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా? 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈసారి ధారదన్న, ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కోసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గాలి అంటది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి వాళ్ళ 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా? ఎవరన్నా ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు.
ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడ పోయినోడా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకన్నా? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వీరాబాయ్ అడగండి. 4000 రూపాయలు మా తాతమ్మకి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఏవి అని అడగండి. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12000 రూపాయలు ఇస్తాన్నారు ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాన్నారు ఎవ్వి, తులం బంగారం ఇస్తాన్నారు ఎవి, ఉద్యోగస్తులకు డిఏ ఏది, ఇలా పిఆర్సీ ఏది, వాళ్ళు ఎవ్వి అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కాలయాపేస్తారు. ఒక్కొక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వలే, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. వాళ్ళ అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసుకో తిన్నా కూడా దగ్గర పైసలు ఇవ్వన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచి పారిపోయి పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, మనమందరం ఒక్కడి కావాల్సిన అవసరం ఉంది. ఉంటే చిన్న